తనపై బాణవృష్టి కురిపించుతున్న రాక్షస వీళ్లను చూచి సాటిలేని వీరుడైన హనుమంతుడు ఆకాశమున సంచరించుతూ రణక్రీడ సల్పుచూ ఆ రాక్షస వీరుల ఉధృతిని నిర్వీర్యమనర్చెను. పిమ్మట ఆ శత్రు సంహారకుడు ఆ మహాసైన్యమునకు వణుకు పుట్టించు విధముగా భయంకరముగా గర్జించి వారిని హతమార్చుటకు విజృంభించెను. వారిలో కొందరిని మారుతి తన అరచేతితో చావగొట్టెను. కాళ్లతో తన్నుచూ కొందరిని, ముష్టిఘాతములతో కొందరిని మట్టి కరిపించెను. కొందరిని గోళ్లతో చీల్చి చెండాడెను. తన వక్షస్థలముతో కొందరిని, తొడల తాకిడితో మరికొందరిని నుగ్గు గావించెను. కొందరు ఆ మారుతి గర్జనలకే నేలకొలిది. ఈ విధముగా సమరభూమి శత్రు సైన్యముల హాహాకార ధ్వనులతో మార్మోగగా, రక్తములు కాల్వలు గట్టగా, హతశేషులైన సైనికులు భయకంపితులై పారిపోగా, ఆ మహాకపీశ్వరుడు ఇంకనూ యుద్ధము చేయగోరి మరల అదే ముఖద్వారముపై చేరి శత్రువుల రాకకి ఎదురు చూచుతుండెను.